లింగ వివక్ష లేని సమాజానికి కృషి చేయాలని సిద్దిపేట జిల్లా మెజిస్ట్రేట్ స్వాతిరెడ్డి సూచించారు. ఉస్నాబాద్ ఐసిడిఎస్ కార్యాలయంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మాట్లాడారు. అర్హత, నైపుణ్యం, సామర్థ్యాలతో నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. గర్భంలో ఉన్న శిశువు మొదలుకొని జీవితంలో ప్రతి అడుగులో ఆడవారికి ప్రత్యేక చట్టాలు ఉన్నాయన్నారు. సమానమైన హక్కు కావాలని కోరుకుంటూ 2020 సంవత్సరంలో కూడా ఇంకా కోరుకునే దగ్గరే ఉన్నాము. ధైర్యంగా మాకు కావాల్సిన మాకు వచ్చింది అని చెప్పలేకపోతున్నాము. ఇలా చెప్పలేకపోవడం కారణాలు ఏంటి? అవి మనం సమీక్షించుకోవాలి. ఎందుకంటే మనం ఎవరో మనకు స్వేచ్ఛనివ్వాలి అని ఎదురు చూస్తూ ఉంటాము. కానీ ఆ మార్పుకి తొలి అడుగు మనం వేయట్లేదు. ఒక అడుగు ఎక్కడ వరకు వేసాము? ఇంట్లో ఉండే వాళ్ళు మనం చదువుకున్నాము, ఉద్యోగాలు తెచ్చుకున్నాము, మన ఆడపిల్లల్ని చదివిస్తున్నాము. అంతవరకు కొంచెం మారాము. అందరూ 100 మందిలో 10 మంది మొత్తం డెవలప్ అయ్యొచ్చు. నేను మీద 70 మంది నుంచి మాట్లాడుతున్నాను. ఇంకెక్కడ మారాలి? అమ్మాయికి ధైర్యంగా ఉందని చెప్తున్నాము, ఎవరికంటే తక్కువ కాదని చెప్తున్నాము. నేను చెప్పే మాటలన్నీ కూడా ఇంటికి వెళ్ళి చెప్తున్నాను. కానీ ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పట్లేదు. ఎక్కడ మీ పిల్లలకి అబ్బాయిలకి చెప్పండి. ఈ మార్పును తట్టుకునే శక్తి మీకు వాళ్ళల్లో ఇవ్వట్లేదు. ఎప్పుడైతే ఇవాళ దాకా గెలిచిన పదవులు ఉన్నాను అనుకోండి, రేపు ఓడిపోగానే నేను ఎలా ఉంటాను? ఆ మార్పు తట్టుకోవడానికి శక్తి కావాలా? సో ఇప్పుడు దాకా పురుషానికి సమాజంలో ఉన్నాక ఒక్కసారి మహిళలు పట్టాలు ఎక్కేస్తే తట్టుకునే శక్తి కూడా ఉండాలి కదా. ఒకటే కాదు, గెలిచేది ఆడ కాదు, మగ కాదు. ఎవరి దగ్గర అయితే నైపుణ్యం ఉంటుందో, ఎవరి దగ్గర అయితే సమర్థత ఉంటుందో, ఎవరైతే మంచి మార్గంలో ప్రయాణిస్తారో, ఎవరి వల్ల అయితే సమాజానికి మంచి జరుగుతుందో వాళ్ళే ఉన్నత హోదాలో ఉంటారు అని ఆడవారికి మగవారికి అర్థం కావాలి. ఆ వివక్ష అనేది లింగపరంగా జరగకూడదు. అలాగే అన్ని ఆడవారికి రావాలి అనుకోము, అన్ని మగవారికి రావాలి అని అనట్లేదు. ఎవరైతే అదుగులో ఎవరికి నైపుణ్యం ఉందో వాళ్ళే గెలవాలి. మా రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు మేడం అంటే, ఇన్ని రోజుల నుంచి వెళ్తున్నాము, వాళ్ళు కూడా నేర్పించుకుంటూ రేపొద్దున అన్ని నేర్చుకోవాలంటే మన సమర్థత లేదు, నేర్చుకొని ఇవ్వలేదు. కాబట్టి ఆ ఇంటెలిజెన్స్